వెల్కమ్ బ్యాక్. ఇక వైసీపీ అధినేత జగన్ కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి షాక్ ఇవ్వనున్నారా? ఓటమి తర్వాత జగన్ తీరును బహిరంగంగానే తప్పుపట్టిన కేతిరెడ్డి జనసేనలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారా? అవునని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస భేటీలవుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పవన్ ను కలవనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు లైన్ క్లియర్ అవుతుందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఏపీలో కొద్దిగా ఆసక్తి పరిణామాలు, రాజకీయంగా కొద్దిగా కొన్ని ఆసక్తి పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ప్రతిపక్షం రాగానే ఒక్కొక్కరుగా పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుల వర్గాలుగా చెప్పుకునేబడి కొంతమంది ముఖ్య నాయకులు ఇటీవల వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, అదే విధంగా సామ్యేని ఉదయభాను ఇద్దరు కూడా జనసేన ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జనసేన ఆఫీస్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయి తమ రాజకీయ భవిష్యత్తు సంబంధించి చర్చలు జరుపుతారని సమాచారం అందుతుంది. అదే వీరిద్దరితో పాటు ముఖ్యంగా కేతిరెడ్డి వెంకటరెడ్డి, ఇతను కూడా జగన్ కు సన్నిహితుడు, అత్యంత సన్నిహితంగా వస్తూ యువ నాయకుడుగా ఉన్నటువంటి కేతిరెడ్డి కూడా ఇటీవల ఎన్నికల ఓటమి తర్వాత డైరెక్ట్ గా జగన్ నే కొంత వ్యతిరేకించేటట్టుగా జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ఇదే సందర్భంలో కేతిరెడ్డి వెంకటరెడ్డి కూడా జనసేనలకు వెళ్తాడని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఉదయభాను, సామ్యేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కేతిరెడ్డి వెంకటరెడ్డి కూడా జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల గత 2-3 రోజులుగా చూస్తుంటే అత్యంత కీలక నేతలు, అందులో జగన్ సన్నిహిత వర్గాలుగా చెప్పుకున్న నాయకులు వైసీపీ నుంచి జనసేనలకు ఎందుకు వెళ్తున్నారనేది రాజకీయాలకు చర్చ జరుగుతోంది. ఎందుకంటే టీడీపీలో ఇప్పటికే అధికారంలో, అక్కడ టీడీపీ కూటమి అధికారంలో ఉన్న సమక్షంలో టీడీపీలో ముఖ్య నేతలు అందరూ కూడా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో, ఏపీ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి కీలక నేతలు ఉన్నారు. అదే విధంగా జనసేనకు వచ్చేసరికి మాత్రం కొన్ని నియోజకవర్గాలు, కేవలం ఒక 20 నుంచి 30 నియోజకవర్గాలు మాత్రమే కీలక నేతలు ఉన్నారు. అందులో ఇప్పుడు 21 స్థానాలు గెలిచారు. మిగతా స్థానాల్లో ఒక 5-6 చోట్ల కీలక నేతలుగా ఉండి సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టుగా ఉన్నారు. మిగతా ఏపీ వైడ్ గా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు ముఖ్య నేతలు, కీలక నేతలు అవసరంగా వస్తుంది. ఇదే సందర్భంలో ఇక్కడ వైసీపీ జనసేన వెళ్లే నాయకులకు కూడా జనసేనకు వెళ్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, టీడీపీలో ఎలాగా లేదు, అవకాశం లేదు. సో బీజేపీకి వెళ్దామంటే బీజేపీలో అక్కడ ఏంటంటే ఏపీలో మతపర రాజకీయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే క్యాస్ట్ ఈక్వేషన్ పనిచేస్తుంది కానీ మతము రీజనల్ ఆధారంగా పనిచేసే మాత్రం చాలా తక్కువ. సో వీళ్ళకి ఎదురుగా కనబడుతున్న ఆప్షన్ ఏంటంటే జనసేన ఒక్కటే కనబడుతుంది. సో జనసేనకు ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో మంచి ఫాలోయింగ్ ఉంటుందని తెలిసిపోతుంది. ఎందుకంటే మొన్న 21 సీట్లకు కానీ 21 సీట్లకు వెళ్ళిపోయింది. జనాల్లో పవన్ కళ్యాణ్ మీద ఒక సానుకూల వాతావరణం ఉంది, ఒక నమ్మకం ఏర్పడ్డది. అంటే రాజకీయాల్లో కొత్త ఒరవడికి పవన్ కళ్యాణ్ కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా యువత గాని మిగతా వాళ్ళంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే జనాలు ఉండే అనేది ఒక నమ్మకం కూడా ఇటు జనసేనలో, వైసీపీలో నేతలకు కలుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళు జనసేనకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో కూడా కొంత రాజకీయంగా మరొక చర్చ కూడా జరుగుతోంది. అసలు ఎందుకు సరే ఇంత మందిలో ఉండగా ఈ కీలక నేతలు జగన్ కు అత్యంత సన్నిహితులు ఎందుకు వెళ్తున్నారు? ఇందులో కూడా ఏమైనా జగన్ పాత్ర ఉందా? అంటే భవిష్యత్తులో అవసరాలు, రాజకీయ అవసరాల దృష్ట్యా ఇప్పుడైతే టీడీపీకి వైసీపీకి ఎలాగో పడదు, కనీసం జనసేనతోనన్నా కొంచెం సానుకూలంగా సత్సంబంధాలు కలిగే ఆలోచనలు ఏమైనా జగన్ ఉన్నారా? భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా సందర్భాల్లో కూటమిలో ఏదైనా పొరపచ్చాలు ఏర్పడ్డా, లేకుంటే రాధాకృష్ణ అంటే జనసైనికుల చేరికలతో అంటే టీడీపీ జనసేన మధ్య ఏదైనా అంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందా? అట్లాంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే అది వ్యక్తిగత నిర్ణయం. ఏ పార్టీ కూడా తను సొంతంగా బలపడాలి అనే అవకాశం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తుంది ఏ పార్టీ అయినా. ఇప్పటికే వైసీపీ నుంచి చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు, ముఖ్యంగా జెడ్పీ చైర్మన్లు గానీ, మున్సిపల్ చైర్మన్లు గానీ చాలా మంది టీడీపీకి వెళ్లారు. అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా మాత్రం టీడీపీ వైపు చూడట్లేదు, జనసేన వైపే చూస్తున్నారు. ఎందుకంటే టీడీపీలో లేదు, రాజకీయంగా అవకాశం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పటికే ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలో ఉన్నారు. సో అట్లాంటి దానికి పోయినా కూడా వీళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. సో అలాంటి జనసేనకి వెళ్తే మాత్రం వ్యాక్యూమ్ ఉంది పొలిటికల్ గా. ఆ నియోజకవర్గంలో తమ బలపడవచ్చు, అవసరమైతే అసెంబ్లీ టికెట్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంటది. సో మంచి రాజకీయ భవిష్యత్తు గురించి ఏ నాయకుడు ఆలోచిస్తాడు. దాంట్లో భాగంగానే వీళ్ళు
జనసేనకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చేరికల విషయంలో మాత్రం టీడీపీ ఎట్లా ఆరాధిస్తా ఉంది ఏంటంటే జనసేనలో ఎవరెవరు చేరుతున్నారు, ఈ చేరికల వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా, దీని ఇంకా జగన్ సంబంధించిన స్ట్రాటజీ ఉందా అనేది కూడా టీడీపీ ఇప్పటికే ఆరాధిస్తుంది. వెళ్తున్ననైతే ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు ఇతర అయితే ఏదున్నా ఇప్పటికైతే సందర్భంలో కూటమికి సంబంధించి ముఖ్య నేత అటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు తమ బంధం దృఢమైనది, మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాము. నిన్న కూడా రీసెంట్ గా కూటమి నేతల భేటీ సమావేశంలో చంద్రబాబు ఉన్నాడు. మా రాజకీయంగా సిద్ధాంతంగా భిన్న కోణాలు ఉండొచ్చు కానీ మాది ఒక ధ్యేయం ఒకటే, అంతిమంగా ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాము. దాంట్లో భాగంగా చిన్న చిన్న విభేదాలు ఉంటే కూడా పక్కన పెడతామని కూడా చంద్రబాబు చెప్పాడు. సో ఈ చేరికల అంశం కూడా పెద్ద ఇష్యూ కాకపోతే ఇప్పటికి ప్రస్తుతానికి సినారియో చూస్తుంటే మాత్రం చేరికలను టీడీపీ కూడా ఏం అనలేదు. ఒకవేళ అనాలని ఉద్దేశం ఉన్నా ఏ పొలిటికల్ బయటకు బాహటంగా కామెంట్ చేసే అవకాశం అయితే కనబడట్లేదు. సో మొత్తంగా అయితే ఈ రాజకీయ వాతావరణం ఏపీలో మాత్రం ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురుతోనే ఈ ప్రస్తుతానికి ముగ్గురు జనసేన తీర్థం ఇచ్చుకోవడం సిద్ధపోయారు. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కొక్కరుగా వస్తున్నారా ఏంది, అందులో కూడా మళ్ళీ జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలే కీలక నేతలే చేరడం కూడా ఇప్పుడు దీంట్లో ఒక రాజకీయంగా కూడా కొంత ఆలోచన గురి చేస్తోంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వ్యక్తిగతంగా జగన్ కు బంధువు మామ వరుస అవుతాడు, అతనే పోతున్నాడు. బుజ్జగింపులు నడిచాయి చాలా, విడుదల రజని మా మంత్రులు వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు జగన్ సంప్రదింపులు జరిపినా బాలినేని ససేమిరా అంటే ఒక రకంగా పార్టీని వీడడానికి ఆయన ఎప్పుడూ సిద్ధపడ్డాడు. సో ఈ నేపథ్యంలో డిసైడ్ అయిన కాబట్టి నిన్న రీసెంట్ గా రాజీనామా చేశాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాడు. ఈ పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తను ఎందుకు రాజీనామా చేయాల్సిందో కొన్ని విషయాలు కూడా చెప్తారనే సమాచారం అందుతోంది. అయితే నాట్ ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సామినేని ఉదయభాను ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతానికి చేరుతున్నారు. భవిష్యత్తులో ఎవరో చేరుతారు. అయితే జనసేన నుంచి చెప్తున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు నేతలు వస్తున్నా కూడా చేరికల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళ రాక వెనుక ఏదైనా రాజకీయ దురుద్దేశం ఉందా, రాజకీయ కోణం ఉందా అనేది కూడా జనసేన వర్గాలు ఆరా తీస్తున్నాయి. సో తొందరపడి చేసుకోకుండా తమ అన్ని విషయాలు సేకరించాకే పార్టీలో జాయిన్ చేసుకుంటామని ఇటు జనసేన చెప్తుంది. ముఖ్యంగా ఏంటంటే రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. వైసీపీ అధినేత జగన్ కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి షాక్ ఇవ్వనున్నారా? ఓటమి తర్వాత జగన్ తీరును బహిరంగంగానే తప్పుబట్టిన కేతిరెడ్డి జనసేనలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస భేటీలవుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పవన్ ను కలవనున్నట్టు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు లైన్ క్లియర్ అవుతుందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధినేత జగన్ కు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి షాక్ ఇవ్వనున్నారా? ఓటమి తర్వాత జగన్ తీరును బహిరంగంగానే తప్పుపట్టిన కేతిరెడ్డి జనసేనలో చేరేందుకు రూటు క్లియర్ చేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస భేటీలవుతున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పవన్ ను కలవనున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారేందుకు లైన్ క్లియర్ అవుతుందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరశేఖర్ అందిస్తారు. జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అంటే ఇది ఎంతవరకు నిజం? అసలు ప్రస్తుతం కేతిరెడ్డి ఎక్కడ ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఎన్నికలు ముగిసి 4 నెలలు అవుతున్న ఈ కొద్ది రోజుల లోపలే చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్నటువంటి నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండడంతో ప్రస్తుతం ఈ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా
పార్టీ మారతారన్నటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వదంతులు రావడానికి వదంతులు కావచ్చు, అది లేకపోతే వాస్తవం ఎంత మేరకు ఉందనేది ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్పష్టత ఇవ్వాల్సిందే. అయితే ఇటీవల కాలంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే ఈ పలు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఫేస్బుక్ వేదిక కావచ్చు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అధినేత తీరుకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో ఆయన పార్టీ మారతారన్నటువంటి వదంతులు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో నిన్న మొన్న కూడా ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన పార్టీ వ్యవహారంలో అధినేత ప్రమేయం పైన ఆయన డైరెక్ట్ గానే ఘాటుగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన అయితే ఈ పార్టీ మారడం కోసం ఈ తరహా విమర్శలు ఎక్కువ పడుతున్నారన్నటువంటి వాదాన్ని వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంటే వీళ్ళు రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వీరి కుటుంబం మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి బ్రతుకున్న రోజుల నుంచి కూడా ఇప్పటికి వారి వారసత్వం అంతా కూడా వైఎస్ కుటుంబంతోనే కొనసాగింది. ఈ నేపథ్యంలో వీరు పార్టీ మారతారంటే కూడా అంటే కొంచెం దీన్ని ఖచ్చితంగా నమ్మలేనటువంటి పరిస్థితి అయితే జిల్లాలో నెలకొన్నప్పటికీ ఈయన వ్యాఖ్యలు ఆ తరహా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేతకు సొంత బంధువైనటువంటి ఒంగోలు మాజీ ఎంపీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేనలో చేరడాన్ని బట్టి చూస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా అదే దావలో పయనించదు. త్వరలో పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నటువంటి వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపైన అంటే ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్వయంగా వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప దీనిపైన అంటే ఒక స్పష్టతకు రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పవచ్చు సందీప్. అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పార్టీ మారతారు అనడానికి మరొక అంటే అనుమానాలు రేకెత్తి ఇచ్చే అంశం ఏంటంటే ఇటీవల పార్టీకి సంబంధించిన జిల్లాల అధ్యక్షుల పదవులకు సంబంధించిన నియామకాల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని అధ్యక్ష పదవి తీసుకోమన్న సందర్భంలో తాను జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగనని ఖరాఖండిగా చెప్పడాన్ని కూడా ఒక రకమైనటువంటి దీని అనుమానాలు రేకెత్తించడానికి కారణంగా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ వీరశేఖర్.